బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోటీ ఫ్లెక్సీలతో గుడివాడ రాజకీయం హీటెక్కింది. ఇక కుప్పంలో చంద్రబాబు గెలవాలని గతంలో మాజీ మంత్రి కొడాలి నాని చేసిన సవాల్ను గుర్తు చేస్తూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు బూట్ను కొడాలి నాని పాలు చేస్తున్నట్లుగా నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బూట్ పాలిష్ చేసి కాళ్ళు దగ్గర ఉంటారని కొడాలి నాని చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకోవాలంటూ గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీ ఏర్పడింది. ఇక మరోవైపు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ వైసీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ఇక దీంతో పోటీ ఫ్లెక్సీలతో గుడివాడ రాజకీయం గరంగా మారింది. ఇక మరోవైపు గుడివాడలో వైసీపీ నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరవడంతో ఉద్రిక్తత నెలకొంది. చీకట్లో కన్ను కుడితే తలలో నరికిండి అంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా 2 రోజుల నుంచి పేర్ని నాని చేస్తున్న కామెంట్స్కు నిరసనగా నాగవరప్పాడు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు చించివేశారు. అయితే ఫ్లెక్సీని చించకుండా ఆ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ నాయకులపై ఉచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నా ప్రధాన ప్రాంతాలలో పోలీసులు పహారా కాస్తున్నారు. దీనిపై మరైతే సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాఘవ ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. రాఘవ, చెప్పండి, ప్రస్తుతం ఏ విధంగా నడుస్తుంది? తెలుగుదేశానికి వైసీపీకి బక్కుమనిధి అంటే కేర్ ఆఫ్ అడ్రస్గా ఎప్పుడు కృష్ణా జిల్లా నిలుస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం అక్కడ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు వైసీపీ కార్యకర్తలు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ వైసీపీ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసింది. దీంతో పోటీపడిగా ఫ్లెక్సీలతో గుడివాడ రాజకీయం గరంగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా మరోవైపు ఈ రోజు గుడివాడలో వైసీపీ నాయకుల విస్తృత సమావేశం కూడా నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. ఈ సమావేశానికి మాజీ మంత్రి ముఖ్య అతిథిగా పేర్ని నాని హాజరవడంతో ఇంకా మరింత ఉద్రిక్త నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే చీకట్లో కన్ను కొడితే తలలో నరికేయడం అంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వరుసగా 2 రోజుల నుంచి కూడా పేర్ని నాని మాజీ మంత్రి వైసీపీ నాయకుడు పేర్ని నాని కూడా చేస్తున్న కామెంట్స్ కూడా టీడీపీ నాయకులు కూడా ఉద్రిక్తం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. దాని నిరసనగానే నాగవరపు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు కూడా చించివేశారు. అయితే ఈ ఫ్లెక్సీని చించకుండా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా కూడా టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసిన పేరునేని ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం కూడా ఒకంత కూడా తెలుగుదేశం నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా కనపడుతుంది. అయితే ఏది ఏమైనా చేసుకోవచ్చు. గుడివాడలో కూడా ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ నేపథ్యంలో కూడా ఎలాంటి ఘటనలు కూడా ఎటువంటి చెదురుముడి ఘటనలు కూడా కాకుండా చోటు చేసుకున్న ప్రధాన ప్రాంతంలో కూడా పోలీసులు పహారా కాస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వరుణ్, రైట్ రాఘవ. అయితే గుడివాడ అనగానే మొదటిగా మనకు గుర్తొచ్చే పేరు కొడాలి నాని. సో ప్రస్తుతం కొద్ది రోజుల నుంచి కుటుంబ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని కనిపించట్లేదు. బట్ ఈ ఘటన జరిగిన తర్వాతనే కానీ కొడాలి నాని ఇప్పుడు బయటకు వచ్చి వైసీపీ కార్యకర్తల తరపున మాట్లాడే అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? వరుణ్, ఈ నేపథ్యంలో కొడాలి నాని కూడా ఇంతవరకు బయటకు వచ్చే రావటం కూడా జరగలేదు అనుకోవచ్చు. అంటే ఈ గుడివాడ సంబంధించిన విస్తృత వైసీపీ కార్యకర్తలు విస్తృత సమావేశ నాయకులు కూడా మాజీ మంత్రి పేర్నేని కూడా హాజరవుతున్నారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే గుడివాడ కూడా చేరుకోవడం చేస్తుంది. ఈ చేరుకోవడం నేపథ్యంలో కూడా అటు టీడీపీ అటు కూటమి నాయకులు కానీ ఇటు వైసీపీ నాయకులు కూడా మధ్య ఉద్రిక్తులు కూడా చోటు చేసుకున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే కొడాలి నాని కొన్ని సమావేశాలు కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా చంద్రబాబు నాయుడు కూడా అన్ని రకాల బూతులు కూడా తిట్టడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా 4-5 సంవత్సరాల నుంచి కూడా కొడాలి నోటి వెంట కూడా బూతులు రావడం కూడా
ఈ సందర్భంగా కూడా టీడీపీ నాయకులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ప్రతి దానికి కూడా కొడాలని ముందున్నట్టు కూడా ఆవేశంగా కూడా అసభ్య పద్వాజాలతో బూతులు తిట్టడం కూడా టీడీపీ నాయకులు కూడా ఒకంత లోనవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కొడాలని కూడా ఇంతవరకు బయటికి రావడం కూడా రాలేదని కూడా సమాచారం. ఎందుకంటే గుడివాడ నియోజక స్థాయి కూడా విస్తృత సమావేశంలో కూడా పాల్గొనలేదు కూడా వైసీపీ కార్యకర్తలు కూడా అనుకోవడం కూడా ఎందుకు రాలేదు, ఏంది అసలు ఈ కొడాలని ఎందుకు రాకపోవడం అంటే బయటకు వచ్చేమన్నా అరెస్ట్ చేస్తారా, ఇప్పటికే బెయిల్ మీద ఉన్నట్టు కూడా కొడాలని కూడా తెలుస్తుంది. కొన్ని అదిగాక ఇతర దేశాలకు పోవటానికి కూడా ఆల్రెడీ దాని పాస్పోర్ట్ కూడా సీజ్ చేయమని కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎటువంటి ఇతర దేశాల్లో కూడా అనుమతి లేదని కూడా పోలీసులు కూడా ఒక నోటీస్ కూడా ఇచ్చినట్టు నడుస్తుంది. ఈ సందర్భంలో బయటకు వస్తే ఇంకా కొడాలని బయటకు వస్తే కూడా ఇంకా మరింత కూడా హైటెన్షన్ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాఘవ ఫర్ ది అప్డేట్స్.